తెలుగు ప్రజలందరికీ పోలుపాడ్యమి శుభాకాంక్షలండి. కార్తీక మాసంలో రోజు తులసి మొక్క దగ్గర చిన్న పద్మం వేసుకుని నీరు సమర్పించండి. అంతేకాకుండా సాయంకాల సమయంలో నీటి దీపం అయితే వెలిగించండి. లక్ష్మీదేవి సుఖ సంతోషాలని ఇస్తుందండి. అందరికీ నమస్కారం అండి. చేతుల్లోకి కొన్ని అక్షంతలు పట్టుకొని కథను శ్రద్ధగా వినండి. పవిత్రమైన కార్తీక మాసం వ్రతం 30 రోజులు పూర్తి అయిన తర్వాత మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి తిథి నాడు చాకలి పోలి స్వర్గానికి వెళ్ళిందంట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీలు పురుషులు అందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదులు లేక ఇంటి దగ్గర దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తి అయినట్లుగా భావించి సంతోషించేవారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతున్న సాంప్రదాయం. పోలి స్వర్గానికి పోవడానికి ఒక కథ ఉన్నది. పూర్వము రాజమ్మ అనే చాకల ఉండేది. ఆవిడికి 7 కొడుకులు. వారు అందరికీ వివాహాలైనవి. 7 కోడళ్ళు కాపరానికి వచ్చారు. 7వ కోడలు పుట్టింటివారు చాలా పేదవారు. ఆమె సద్గుణాలు అందచందాలు చూసి 7వ కొడుకు పట్టుపట్టడం వల్ల ఆ పెళ్లి జరిగింది. అత్తగారు తోటి కోడళ్ళకి 7వ కోడలు అంటే చాలా చిన్నచూపు ఉండేది. ఇంట్లో పని అంతా ఆమెకే అప్పగించి తమ మహారాణులాగా కూర్చుని ఉండేవారు. ఏ ఉత్సవములోనూ వేడుకలలోనూ పూజలలోనూ ఆమెని కలుపుకునేవారు కాదు. ఇది అలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. అత్తగారు 6 కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామున నదీ స్నానానికి వెళ్ళి పూజలు దానధర్మాలు చేసి నేను ఎంత చేశాను అని గొప్పలు చెప్పుకునేవారు. పాపం 7వ కోడలు నదీ స్నానానికి రానివ్వక ఇంటి పనులతో కూరేసేవారు. ఆమె ఆ పనులన్నీ ఊరిమితో చేస్తూ నూతి దగ్గరే స్నానం చేసి ఆవు చల్లచిలికిన కవ్వం నుంచి కొంచెం వెన్నను ఊడ్చి దానితో తులసికోట వెనకాల దీపం పెట్టేది. ఓం నమో నారాయణాయ నమః అని భక్తి శ్రద్ధలతో నమస్కారం పెట్టేది. మళ్ళీ ఇంటి పనుల్లోకి చొరబడేది. దీపం పెట్టిన కుందెను అత్తగారికి కనబడితే ఏమంటుందో అని భయంతోనే కార్తీక మాసం 30 రోజులు గడిచాయి. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు 6 కోడళ్ళు ఊరివారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకువెళ్ళడానికి స్వర్గం నుంచి దేవ విమానం వచ్చింది. దేవతలు పోలిని విమానంలో ఆహ్వానించారు. పోలి చాకలిదానిలా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీలా మెరిసిపోతుంది. విమానం ఎక్కడానికి వచ్చింది. అత్తగారు కోడళ్ళు దేవతాదూతలను చూసి మేము 1 నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము. ఈ పోలి ఏమీ చెయ్యలేదు. అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. దానికి వారు పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుణ్ణి నింపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపము పెట్టి మొక్కుకునేది. ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించారు. మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నానాదులు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు. పోలి దేవతలతో సహా విమానంలో స్వర్గానికి వెళ్ళిపోయినది. భక్తి కలిగిన మనసులో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి సంతోషించి ఉత్తమ గతులు కల్పిస్తాడు. ఆడంబరాల వల్ల ఏ ప్రయోజనం లేదు. శుభం భూయాత్. ఇదండి పోలి స్వర్గానికి వెళ్ళిన కథ. ఈ కథ అంతా పూర్తిగా విన్న తర్వాత చేతిలోకి కొద్దిగా అక్షింతలు తీసుకొని భగవంతుడి దగ్గర 2 వేసి నది లేదా మీరు ఇంటి దగ్గర పూజ చేసుకుంటే ఆ నీళ్ళల్లో 2 వేసి నమస్కారం చేసుకోండి. మంగళహారతి ఇవ్వండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.